ఆరాధన చేసి కృపను కూడా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. అయ్యో నాయన ప్రాముఖ్యమైన సమయం వచ్చింది దేవా. దేవా అందరూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మీరు మాట్లాడితే మీకు బ్రతుకుతాం, మీరు మాట్లాడితేనే మేము జీవించగలుగుతాం. ఆత్మ తండ్రి, ఆత్మదేవ అందరితో మాట్లాడు, మా ప్రాణములను సేదతీర్చు, ఆశల ప్రాణాన్ని తృప్తిపరచమని క్రీస్తు ప్రభు ప్రార్థించి వాటికి వెలుగుతున్నాను. ప్రియమైన పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం భక్తులైన లూకా రాసినటువంటి సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయం. అందరూ కూడా బైబిల్ తెరవాలని మనవి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకున్నాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. చాలు, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒక ధనవంతుడు. మళ్ళా చదువు జాగ్రత్త. ధనవంతుడు ఒకడున్నాడు, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా రెండవ చదువు. లాజరు అను ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద అతని బల నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొను గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఓకే, చాలు, తర్వాత చేద్దాం. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. కానీ ఇక్కడ ఈ ఉపమానంలో ఒక విషయం తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఉపమానంలో యేసయ్య ఎవరి పేరు కూడా ఉపమానంలో చూస్తే ఎవరి పేరు అందులో ఉన్న నేమ్ ఇంట్రొడ్యూస్ చేయరు. ఈ యొక్క ఉపమానంలోనే లాజరు అని దేవుడు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఉపమానంలో చేయడం చాలా చెప్పాలంటే పద్ధతి. కానీ ఇక్కడ మనం రెండు వ్యక్తులు చూస్తున్నాము.